నీ జీవితం పైన నీకు ఏముండాలి? ఒక అవగాహన ఉండాలి. నీ జీవితం ఎటుపోతుంది? ఏం చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నావా? ఎన్నిసార్లు చేస్తున్నావు ప్రార్థన? ఒకసారి, 2 సార్లు చేస్తున్నావు. 6 గంటలకు ఒకసారి చేసుకోండి, 9 గంటలకు ఒకసారి చేసుకోండి, 12 గంటలకు ఒకసారి చేసుకోండి, 3 గంటలకు ఒకసారి చేసుకోండి, 6 గంటలకు చేయండి, మళ్ళీ 9 గంటలకు. హల్లెలూయా. 6, 9, 12, 3, 6, 9, 12, 3. హల్లెలూయా. ఇది మీరు అలవాటు చేసుకుంటే నేను చెప్తున్నాను, మీ లైఫ్లో చాలా నెమ్మది మీరు చూస్తారు. హల్లెలూయా. చాలా పీస్ఫుల్ లైఫ్ని మీరు లీడ్ చేస్తారు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం మంచిది. అది నేను ఉన్నతమైన శిఖరాలను అధిగమించే గొప్ప సామర్థ్యమును నీకు ఇస్తుంది. దేవునితో నడవడం మంచిది. అది నీ జ్ఞానాన్ని ఇస్తుంది. దేవుని గురించి తెలుసుకోవడం మంచిది. అది నిన్ను చిక్కుల్లో పడకుండా కాపాడుతుంది. హల్లెలూయా. సాతానుడు చాలా తెలియగలవాడమ్మా. నువ్వు ఎంతో కష్టపడి సంపాదించుకున్న నీ ధనము, ధాన్యము, సంతోషము, సమాధానము అన్నీ కూడా కోల్పోయేటట్టు చేస్తాడు. నేను తెలుసు నీ స్ట్రెంగ్త్ ఏంటో వాడు గమనిస్తాడు. ఒక శత్రువును కొట్టాలంటే ఆ శత్రువుకున్న సామర్థ్యం ఏంటి? ప్రేయర్ పవర్. ప్రేయర్ టవర్ అంటే వాడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా నిన్ను ఎక్కడ కొడతాడు? ఎక్కడ కొడతాడు చెప్పాలి? ఈ చర్చికి పోవద్దురా వీడు, ఈ మందిరానికి పోవద్దు, ఈ దైవజన దగ్గర పోవద్దు. కొన్నిసార్లు తెలుసా మీకు ఇరిటేషన్ వస్తుంది. ఏమొస్తుంది? ఇరిటేట్ అయిపోతారు. ఏం పోయేది ఎక్కడికి? చర్చ్ అంటే ఇరిటేషన్ వచ్చేస్తుంది బాడీ అంతా. ఇదే మీకు సూచన. ఇదే మీకు సూచన. ఏంటో తెలుసా? ఎక్కడైతే దేవుని శక్తి ఉంటుందో అక్కడ ఏం జరుగుతుంది? అడ్డుగోడలు ఉంటాయి. నేను అడ్డుకుంటున్నాను, దాన్ని జయించి నువ్వు వచ్చావా ఇంకా నీ జోలికి ఏది రాదు. హల్లెలూయా. నీకున్న సమస్యలన్నీ ఒక్కొక్కటి పోవాలే కానీ కొత్త సమస్యలు నీకు రావు. హల్లెలూయా. చాలామంది ఏమనుకుంటారంటే చాలా పెద్ద పెద్ద చర్చెస్ అయితేనే బ్లెస్డ్ అనుకుంటారు. కానీ మీకు తెలియని సీక్రెట్ ఏంటంటే ఎక్కడైతే దేవుని పవర్ ఉంటుందో అక్కడ పబ్లిక్ చాలా తక్కువ ఉంటారు. హల్లెలూయా. ఎందుకని మీరు అంటారా? అబ్బా అది ఎప్పుడు వన్ డ్యూటీ ఏంటి? ఎవరు రాకుండా చూడండి బాబు ఇక్కడికి. ఎక్కడెక్కడ డోర్స్ అన్నీ క్లోజ్ చేయండి. అన్నీ క్లోజ్ చేసి ఎవ్వరు వెళ్ళకుండా చూడండి. వెళ్ళినోడల్లా స్వస్థత పొందుతూ ఉన్నాడు, వెళ్ళినోడంతా విడుదల పొందుతూ ఉన్నాడు, వెళ్ళినోళ్ళంతా దీవించబడుతూ ఉన్నారు. ఇదేంటి? వీళ్ళని ఎట్లాగైనా క్లోజ్ చేయాలనుకుంటారు. ఎన్ని చేసినా, ఎన్నిసార్లు దొక్కినా మనం పైకి ఎదుగుతూనే ఉంటాం, ఎన్నిసార్లు దొక్కినా పైకి లేస్తూనే ఉంటాం. కాబట్టి దేవుడు ఉన్న చోటు ఎప్పుడైనా అది నీ స్ట్రెంగ్త్గా మారినప్పుడే నీ జీవితంలో ఆశీర్వాదం చూస్తావు. హల్లెలూయా. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నువ్వేం చేయాలా? బ్యాగ్ తీసుకో, నీ బైబిల్ పట్టుకో, పరిగెత్తుకుంటూ వచ్చాయి, వెళ్ళిపో, నీ మందిరానికి వెళ్ళిపో. ఇక్కడనే కాదు, నువ్వు వెళ్ళే మీ చర్చ్ ఎక్కడైనా కూడా నీ మందిరాన్ని వెళ్ళిపో. అప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తాడు. 1000 రెట్లు దేవుడు నిన్ను బలపరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే కొన్నిసార్లు ఏమవుతుందంటే భార్య వెళ్దామంటది, భర్త ఏమంటాడు? వద్దు. కొంతమంది ఇంట్లో భర్త వెళ్దామంటే భార్య అడ్డుపడుతుంది, వద్దు అంటే. ఇద్దరికి ఇష్టం ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉండదు? ఇదే ఆటంకం. దాన్ని నువ్వు గ్రహించిన నాడు దీవించబడతావు. హల్లెలూయా. నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో తండ్రి, ప్రతి బిడ్డను కూడా నీ చేతికి నేను అప్పగిస్తున్నాను. బిడ్డలందరినీ కూడా దీవించండి, బలపరచండి. నిజమే,
మాకు తెలియని పొరపాటు మేము చేసి దాని ద్వారా వచ్చిన ఆ శాపమును అనుభవిస్తున్నామేమో తండ్రి. మాకు తెలియకుండానే మా జీవితంలో ఆ ఇబ్బందులు మేము ఎదుర్కొంటున్నామేమో, మాకు తెలియకుండానే ఆ యొక్క శోధనను మేము ఎదుర్కొంటున్నామేమో. లేమి, వ్యాధి, భయము, శోధనలు, ఇంకా అనేక రకాల ఒత్తిడి ఈరోజు అనుభవిస్తున్నారేమో. అయితే ప్రభా, నీ బిడ్డలకు ఆ జ్ఞానమునివ్వండి, ఆ మనోనేత్రములను మరి వారు తెరుచుకొని వారు గ్రహించే జ్ఞానమును వారికి ఇవ్వండి. ఆ విజ్డమ్ వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. తద్వారా ఇంకెప్పుడు వారు చిక్కుల్లో పడకుండా, శాపానికి గురి కాకుండా, క్రీస్తేసు రక్తము చేత, క్రీస్తేసు పునరుత్థాన శక్తి ద్వారా వారికి విడుదలను దయచేయండి. వారికి తెలియని శాపము, వారికి తెలియని కాడి వారు మోస్తున్నారు, ఈరోజు యేసు క్రీస్తు నామములో విరిగిపోవను గాక, ఆ శాపము కొట్టివేయబడను గాక. యేసు నామములో ఆనాడు అబ్రహాము చేసిన ప్రార్థన ఈరోజు నీ దాసుని ద్వారా నీవు చేస్తున్నందుకు వందనాలు. నాజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రభా, ఈరోజు ఎంతమంది అయితే ఇలాంటి కర్స్ని వాళ్ళు కలిగి ఉన్నారో, ఇలాంటి శాపాలను కలిగి వారి నష్టాలను, వ్యాధిని, లేమిని, ఇబ్బందులను చూస్తున్నారో, అలాంటి వారిపైన ఉన్న ఈ యొక్క శాపమును క్రీస్తు మహిమ ద్వారా కొట్టివేయబడును గాక, క్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధపరచబడును గాక, క్రీస్తు మహిమలో నూతన పరిచి ఘనత మహిమ మీరే పొందమని నాజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.